అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అధ్యక్ష, ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటి మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు అధ్యక్ష, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు అధ్యక్ష. యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.